లావణ్య పేరు పెట్టుకున్న వాళ్ళకి సిగ్గుసేడు తినవు. తూ నీ బతుకు జడ. పండాలే, లేవాలే, తినాలే, అమ్మాయితో పండాలే, జల్సాలు చేయాలి, అంతే. ఈ రోజు ఇట్లా గడిచిందా? బత్తుల ప్రభాకర్ అలియాస్ బంటి. ఈ కొన్ని తెలంగాణ భాషలో వీడొక విధవ, వీడు పనికి రానోడు, వీడొక బాడకావు, సిగ్గులేనోడు, వీడేం బతుకుతుండు. 100 అంటే 100 అమ్మాయిలని, 3 అని ఉంది. 3 అంటే ముచ్చటగా మరి 300 తెలియదు, 300 కోట్ల తెలియదు, 3000 కోట్ల తెలియదు, 3 మిలియన్ల తెలియదు. అది పోలీసుల దగ్గరనే ఉంటాయి గన్స్. కానీ మన ప్రభాకర్ దగ్గర కూడా గన్ ఉంది. అప్పటికైనా 2 times ఫైర్ చేయడం జరిగింది. కానిస్టేబుల్తో పాటు అక్కడే ఉన్నటువంటి బౌన్సర్లతో పాటు బత్తుల ప్రభాకర్ని అయితే కింద పడేయడము. మినిమం 80 కేసులు ఉన్నాయండి. ఈ 80 కేసులు కూడా ఓన్లీ తెలంగాణలోనే కాదు, తెలంగాణ, ఏపీ, అదర్ స్టేట్స్. ఒక ఆడపిల్లగా మీ పేరెంట్స్కి ఇచ్చిన ఏమి ఇచ్చారు లావణ్య? మీరు డ్రగ్స్ అలవాటు చేసుకోవడమా? అదా తాగి తందనాడాలి, అబ్బాయిలతో పంటి బుర్లాడడం. ఆ వీడియోస్ ఎంత చెండాలంగా ఉన్నాయి. రేపు నీకు అక్కో చెల్లో ఉంటే వాళ్ళని కూడా వేరే వాళ్ళ దగ్గర పండబెట్టే రకంగానే ఉన్నావు. డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని కూడా అట్లనే చేసినావు. నీ దగ్గర ఎంతమంది అమ్మాయిలు? 800 వీడియోలు, 300 ఉన్న వీడియోలు అని అంటే నువ్వు ఎంత దరిద్రంగా అమ్మాయిలను ఎంత సప్లై చేసినావు అసలు నువ్వు? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ఈ రోజు అయితే మీకు ఒక ముచ్చట చెప్పడానికి మేము ముందుకు వచ్చిండండి. ఇక ముచ్చట ఏంటంటే, గత 2-3 రోజులకి వెళ్ళి అయితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బింటు. సో ఈయన గురించి ఇక చెప్పడానికైతే ఇంకా మరీ ఘోరం అండి. సో ఇంత ఘోరంగా జనాలు ఇట్లుండి ఇట్లా మోసం చేస్తున్నారా అంటే, మనం ఇంత మోసపోతున్నావా? ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి బత్తుల ప్రభాకరు అంటే జనాలనే కాకుండా పోలీసులను కూడా మరీ ఘోరమైన సిచ్యువేషన్లో మభ్యపెట్టిండండి. ఈ ముచ్చటని ఎందుకు చెప్తున్నానంటే, బత్తుల ప్రభాకరు చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి. హైదరాబాద్లో వచ్చి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నివాసం ఉంటున్నాడు. ఆ నివాసం ఉండేది కూడా ఆయన నార్సింగ్లోనే ఉండడం జరుగుతుంది. సో ఆ నార్సింగ్లో కూడా మంచి లగ్జరీ లైఫ్, 2 లక్షల రూపాయలతో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఒడిశా అమ్మాయితోని లివింగ్ రిలేషన్ పెట్టుకొని అంటే సంసారం నడుపుతాడు. పెళ్ళైతే వేసుకోలేదు, అమ్మాయిని ఉంచుకున్నాడనే లెక్క తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆ అమ్మాయితో అట్లా ఉంటూ ఇంట్లో ఒక వంట మనిషిని పెట్టుకొని 2 లక్షల ఇంటి రెంట్ని పే చేసుకుంటూ ఏదో ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆధార్ కార్డు అక్కడ ఇచ్చి ఆయన అక్కడ ఉండడం అయితే జరిగిందని చెప్పేసి క్లియర్గా మనకైతే తెలిసింది. ఇక బత్తుల ప్రభాకర్ వాళ్ళ డాడీ అక్కడ చూసుకుంటాడు, వాళ్ళ నాన్నగారు పరిస్థితి చూసుకుంటాడంటే మరీ ఘోరం అండి. అసలు కటిక పేదరికం అనే చెప్పొచ్చు. ఆయన మనకి బయట అంటే మన విజువల్స్ చూసుకుంటే ఆయన నడిచే విధానమైనా కూడా కనీసము తిండి తినలేని పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారిని అక్కడ వదిలేసి వీడు నేను అంటున్నడానికి రీజన్ ఏంటంటే, ఇంత ఘోరంగా జనాలను మోసం చేసిండు కాబట్టి వీడు అని సంబోధించడం జరుగుతుంది బత్తుల ప్రభాకర్ని. అసలు వాడిని వాడు అన్నా కూడా కాదు, వాడిని తిట్టినా కూడా ఇంకా వేస్టేనండి. ఇంత దరిద్రంగా నా దృష్టిలో అయితే వాడిని అంటే కొంతమంది తిడుతూ ఉంటారు. తిట్టడం ఏంది బాడకావు అన్నట్టుగానే మాట్లాడతారు, కానీ మనం మాట్లాడితే మీడియాలో బాగుండదు. కాబట్టి సీరియస్గా చెప్పాలంటే ఈ కొన్ని తెలంగాణ భాషలో వీడొక విధవ, వీడు పనికి రానోడు, వీడొక బాడకావు, సిగ్గులేనోడు, వీడేం బతుకుతుండు, ఇజ్జత్ లేని బతికేనా అన్నట్టుగా మన తెలంగాణ భాషలో మాట్లాడతాం. మనం మాట్లాడడం తప్పు కాబట్టి బత్తుల ప్రభాకర్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం. ఈయన ఏం చేసిండంటే, ఈ కథ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరికీ బాగా తెలిసింది హైదరాబాద్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచాన్ని నమ్మి ఎంతోమందికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము బాగుపడాలి, మేము ఇక్కడికి రావడం వల్లనే మేము మంచిగా అవుతాము, డబ్బులు సంపాదించుకుంటామని చెప్పేసి అటు అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు ఇక్కడ జాబులు చేయడానికి వస్తున్నారు. అట్లనే బత్తుల ప్రభాకర్ కూడా హైదరాబాద్లో ఉన్నంటి మంచి కాలేజెస్కి, కార్పొరేట్ కాలేజ్కైనా కావచ్చు, స్కూళ్ళకైనా కావచ్చు, రెసిడెంట్స్గా ఉన్నటువంటి పెద్ద విల్లాస్కి ఆయన టార్గెట్ డబ్బులు దోచుకోవడం. అంటే దొంగ వేటాడడం అంటారు చూడండి. నైట్ టైంలో వెళ్ళడం కాకుండా మధ్యాహ్నం టైంలోనే వెళ్ళి బత్తుల ప్రభాకర్ అయితే మొత్తానికి మధ్యాహ్నం టైంలో కూడా వెళ్ళాటండి, దొంగతనం చేస్తాడట. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక నుండి ఎండాకాలం వచ్చింది కాబట్టి అసలే దొంగలు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజమే, ఇది వాస్తవే, దొంగలు పడతారు కూడా. బత్తుల ప్రభాకర్ ఏం చేసిండంటే, ఇంక అందరిలాగానే పాపము పబ్బుకు వేయండు. ఎందుకంటే మనోడికి అమ్మాయిల పిచ్చి బాగానట. అసలే 100 మంది అమ్మాయిలను టార్గెట్ పెట్టుకున్నాడట. 100 మంది అమ్మాయిలను టార్గెట్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆయన చెస్ట్ మీద చాలా క్లియర్గా 100. సో ఆయన ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి చూసుకుంటే 3 కనిపిస్తుంది. తర్వాత ఒకటి మనకి శిల్వా మోడల్ ఒకటి వేసుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి 100 అని చాలా క్లియర్గా ఆయన టాటూ
వేయించుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఒక బుక్ మీద రాసుకోలేదు, ఒక పేపర్ మీద రాయలేదు, ఒక బ్యానర్లు కూడా అంటించుకోలేదు. ఆయన చాలా క్లియర్ కట్గా మనకు చెప్తున్నాడు, మీరు చూడండి ఇదే నిజం అన్నట్టుగా ఆయనకు మనకు చెప్పడం జరిగింది. 100 అంటే 100 అమ్మాయిలని ఆయనే జలసాలతో ఎంజాయ్ చేయాలి, అమ్మాయిలతో పండాలి, పచ్చిగా చెప్పాలంటే వాడి టార్గెట్ అది. సో సెకండ్ 3 అని ఉంది. 3 అంటే ముచ్చటగా మరి 300 తెలియదు, 300 కోట్ల తెలియదు, 3000 కోట్ల తెలియదు, 3 మిలియన్ల తెలియదు. అంటే ఇంత డబ్బులు నేను సంపాదించాలి అని చెప్పేసి ఆయన టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు. ఇంకొకటి సిల్వా అంటే అన్ని దేనికి పెట్టిండో అదైతే నాకు సీరియస్గా తెలియదు. దాని గురించి మీరు నన్ను కామెంట్ చేస్తే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలియని సబ్జెక్టు మీకు చెప్పడము బాగోదు కాబట్టి. మొత్తానికి నాకు తెలిసిన వరకైతే బత్తుల ప్రభాకర్ మీద మినిమం 80 కేసులు ఉన్నాయండి. ఈ 80 కేసులు కూడా ఓన్లీ తెలంగాణలోనే కాదు, తెలంగాణ, ఏపీ, అదర్ స్టేట్స్, తమిళనాడు, కేరళ, మిగతా స్టేట్ వైజ్గా చూసుకుంటే కూడా బత్తుల ప్రభాకర్ మీద ఇన్ని కేసులు ఉండడం జరిగింది. ఇక మనోడు ఏం చేసిండు, హైదరాబాద్కి వచ్చిండు, ఎవరు నన్ను పట్టుకోరు, నేనేం చేయలేనని చెప్పేసి గచ్చిబౌల్లో ఉన్నటువంటి చాలా ఫేమస్ ప్రిజం పబ్కి వెళ్ళడం జరిగింది. సో ఈయన వెళ్తుండన్న సమాచారం అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు అయినటువంటి వెంకట్రావు గారికి ఈ విషయం తెలియడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఐపీఎస్గా ఉన్నటువంటి పి వినీత్ గారు, ఈయనదైతే ఎప్పటి నుండో కేసు సర్వే చేయడము, సో ఈయన గురించి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఎప్పుడు చూసినా కూడా బత్తుల ప్రభాకర్ అయితే మాస్క్ పెట్టుకొని చేతులకైతే గ్లౌజెస్ వేసుకుంటాడండి. ఎందుకంటే ఆయన దొరకకుండా ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కూడా, సో మన చేతి ఫింగర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా దొరకకుండా అట్లా పెట్టుకోవడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆయన అంటే ముఖ ఛాయలు అంటే ఆయన ఫేస్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు ఎక్కడ కనిపించకుండా మాస్క్ అండ్ గ్లౌజెస్ అయితే చాలా క్లియర్గా వాడడం జరిగింది. అది మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఇంకా ఈయన ప్రిజం పబ్కి వెళ్ళిన విషయం చెప్పడం జరిగింది. అంటే తెలుసుకున్న తర్వాత అది నిజమా కాదా అని చెప్పేసి కూడా వాళ్ళు ముందుగా కొంచెం ఆలోచించిళ్ళు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కాకపోతే బాగోదు, ఎందుకంటే నైట్ అది చాలా ఫేమస్ పబ్ కాబట్టి అక్కడికి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, జల్సాలు చేస్తూ ఉంటారు కాబట్టి అది కామన్ కాబట్టి మళ్ళీ ఒకవేళ అక్కడ ఏదైనా ఇష్యూ చేస్తే బాగోదని చెప్పేసి కొంచెం ఆలోచించి క్లియర్గా డీటెయిల్ తెలిసిన తర్వాతనే వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతోనే బత్తుల ప్రభాకర్ని పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర వెళ్ళగానే వెంటనే అప్పటికే వాడు కతలం బుతలం అన్నట్టు అయోమయం అవుతున్నాడు. పోలీసులను చూడగానే లోపలికి ఎంట్రీ పోలీస్ కాగానే సో ఇంకా ఈరోజు నేను దొరికిన అయిపోయింది నా పని అన్నట్టుగానే బత్తుల ప్రభాకర్ మొత్తానికి అప్పటికి ఇక ఏం చేయాలని ఆయన థింకింగ్లో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ప్రతి కేసులో వాడు వెళ్ళినప్పుడల్లా పోలీసులతో ఉన్నప్పుడు కొన్ని విధాలుగా నేను మళ్ళీ కూడా చెప్తా, కొన్ని విధాలుగా తప్పించుకోవడం జరిగింది అన్నట్టు. సో అంత ముందుకు ఆయన వైజాగ్లో తీసుకెళ్లేటప్పుడు, తర్వాత విశాఖపట్నం జైలు నుండి కూడా తప్పించుకోవడం జరిగింది. అప్పుడే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కు రావడం జరిగింది. మొత్తానికి పోలీసులు ఆయనను పట్టుకోవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అది పోలీసుల దగ్గరనే ఉంటాయి గన్స్, కానీ మన ప్రభాకర్ దగ్గర కూడా గన్ ఉంది. అప్పటికి ఆయన 2 times ఫైర్ చేయడం జరిగింది. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వచ్చిన ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి జనాలు భయపడడం జరిగింది. ఆ ఫైర్ చేసిన వెంటనే కానిస్టేబుల్తో పాటు అక్కడే ఉన్నటువంటి బౌన్సర్లతో పాటు బత్తుల ప్రభాకర్ని అయితే కింద పడేయడము, అంటే పడేసి తొక్కడం, ఇట్లా కొంచెం అంటే తొక్కడం అంటే నెట్టడము ఇట్లా జరిగి మొత్తానికైతే తనని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అందులో ఒకటి వెంకట్రావు సార్ గారికి అయితే బుల్లెట్ జరిగింది, అంటే కొంచెం కాలుకి ఏదో గాయమైందని చెప్పేసి అయితే మనకు తెలియడం జరిగింది. ఇంకా చూసుకుంటే మొత్తానికైతే ఇన్ని రోజులకెళ్ళి ఈ జలసాల చేస్తున్నటువంటి బత్తుల ప్రభాకర్ మొత్తానికి నైట్ 8ంటికి ప్రిజం పబ్లో దొరకడం జరిగింది. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కథలో చాలా ట్విస్ట్ ఉన్నాయి. ఒక మధ్యతరగతిలో పుట్టినటువంటి వ్యక్తి జలసాల కోసము ఇంత దిగజారడము, అందులో ఆంధ్రా నుండి వచ్చినటువంటి అబ్బాయిగా చాలా క్లియర్గా డిక్లేర్ అవుతుంది. అందుకే కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక ఇట్లాంటి వాళ్ళు ఈయన గురించి ఇంకా నేను చాలా చెప్పాలండి. ఇక్కడే అని కాదు, ఈయన సౌత్ ఇండియాలో కూడా పేరు పొందినటువంటి వ్యక్తి బత్తుల ప్రభాకరు. ఈయన టార్గెట్ ఒక్కటే, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి. ఇంకొకటి ఈయన నార్సింగ్లో ఇంట్లో ఉంటాడని చెప్పిన కదా నేను. ఆ నార్సింగ్ ఇంట్లో కూడా ఏం చేస్తాడట అండి, ఈయన కారు తీసుకుంటాడట, ఒక కారు కొనుక్కొని, అది కూడా సెకండ్ హ్యాండ్లోనే కారు కొంటాడట. సెకండ్ హ్యాండ్లో కారు తీసుకొని ఏం చేస్తాడట, ఆ కారును ఉన్నంతసేపు వాడుకొని తర్వాత వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాడట. అంటే ఆయన ఇక్కడ ఎన్ని రోజులైతే ఇక్కడ నివాసం ఉంటాడో హైదరాబాద్లో అన్ని రోజులు మాత్రమే అట ఆ కారు కూడా BMW. సో పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన కార్లు అట, అంటే ఖరీదైన ఇంట్లో ఉండడం, ఖరీదైన కార్లలో తిరగడము, ఇవన్నీ వీడు మనుషులను దొంగతనం చేసినటువంటి డబ్బులతో మాత్రమే
జలసాలకు అలవాటు పడ్డాడు. ఎందుకు మేమంతా ఇంత స్టోరీ చెప్తున్నామనంటే, ఎక్కడి నుండో బతుకుదెరువుకి వచ్చినటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? మీకంటూ ఒక ఫ్యామిలీస్ ఉంటాయి. మీకంటూ అమ్మా, నాన్న ఉంటారు. మిమ్మల్ని మమ్మీ ఇక్కడి దాకా పంపిస్తారు. కానీ ఇవన్నీ సిట్యుయేషన్స్ ఇవన్నీ జరుగుతుండడానికి కారణం ఏంటంటే, కొంతమంది అంటూ ఉన్నారు ఏంటంటే, వాడి ఆర్థిక పరిస్థితుల వల్లనే ఆ అబ్బాయి ఇట్లా అయిండేమో. ఆర్థిక పరిస్థితుల వల్ల కావడం ఏంటండి, చదువుకోవడానికి మస్తు హాస్టల్స్ ఉన్నాయి, మీకు హెల్ప్ చేయడానికి ట్రస్టులు ఉన్నాయి. మేము ఇది పరిస్థితి అని చెప్పేసి ఒకరి దగ్గర చేయి జాపి అడుక్కుంటే ఏమవుతుంది? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. ఇలాంటి దరిద్రమైన వేషాలు వేసి పేరెంట్స్కి మచ్చదేయడం కంటే మీరు మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తే కదా దేశానికి ఒకటి ఉద్ధరించినట్టుగా, ఏదో భావితరాలకు మీరు ఏది ఇస్తున్నారు అని చెప్పేసి మీకే అర్థమవుతుంది కదా. ఈ దొంగతనాలు, ఈ లంగతనాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుందండి? మీరే అందుకే చెప్పారు జాతిరత్నాలు అని చెప్పేసి సినిమా చేయడానికి కూడా రీజన్ మీలాంటి వాళ్ళనే. ఈ బత్తుల ప్రభాకర్ అయినా కావచ్చు, సో మొన్న జరిగినటువంటి మస్తానట, ఇంకొకటి చూసుకుంటే ఆ లావణ్య, అసలు ఆ అమ్మాయి అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఇంత దరిద్రమైన బతుకు ఎందుకు బతుకుతున్నారు? ఇట్లాంటి వాళ్ళని అందుకే అంటారు కొంతమంది ఊర్లలో వాళ్ళు పెద్దవాళ్ళు, సావండి, ఉరేసుకొని జావండి అని ఎందుకు అంటారండి? ఇవన్నీ చేయడం వల్లనే వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు తెలిసి అయితే తప్పే లేదు. ఎందుకంటే జనాలకి మనం ఒకటి చేస్తున్నామంటే ఒక మంచి సజెషన్ ఇవ్వాలి. ఇది కదా ఇగో ఇది కదా వీళ్ళు చేసిర్రు, వీళ్ళ కొడుకు ఇదా చేసింది, వీళ్ళ అమ్మాయి ఇట్లనే చేసింది, అబ్బా మంచిగా చదువుకున్నది, పిల్ల చెప్పినట్టుగా ఉన్నది, ఆ పిల్లగాడ మంచిగా అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నాడట, పేరెంట్స్ చెప్పినట్టుగా. ఇట్లా కదా పేరెంట్స్ కోరుకునేది. ఇంత దరిద్రంగా పండాలే, లేవాలే, తినాలే, అమ్మాయితో పండాలే, జల్సాలు చేయాలి, అంతే. ఈరోజు ఇట్లా గడిచిందా, రేపేందా, రేపేం స్కెచ్ చేయాలి నేను, ఇట్లా జరుగుతున్నారు. ఎందుకు ఇంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్స్కి ఎందుకు దిగజారుతున్నారండి? మీకంటూ ఒక ఏం పెట్టుకోండి, మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మినందుకు ఎంతో కొంత 100 రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక 30 రూపాయలు ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ గురించి నిజంగా ఈ బత్తుల ప్రభాకర్ గురించి మాట్లాడాలన్నా, సీరియస్గా ఇక లావణ్య గురించి చెప్పాలంటే, నేను ఒక అమ్మాయిగా నిజంగా చెప్తున్నా, నాకు చాలా సిగ్గుచేటుగా, దరిద్రంగా అసలు ఆమె ఇంకొకటి నా పేరు కూడా లావణ్య. ఇంత దరిద్రం, అందరు లావణ్య లావణ్య అంటే నా లావణ్య నీ లావణ్య అనుకుంటున్నా. నిజంగా మా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ కావాలని ఆమె పంపిస్తున్నారు, ఆమె పేరు లావణ్య అని. లావణ్యమ్మ, లావణ్య పేరు పెట్టుకున్న వాళ్ళకి సిగ్గుసేడు తిన్నావు, తూ నీ బతుకు జడ అని చెప్పేసి తిడుతున్నారు. నేను కాదు, జనాలు తిడుతున్నారు కాబట్టి నువ్వు రిసీవ్ చేసుకో. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మీ పేరెంట్స్కి ఇచ్చిన ఏమి ఇచ్చారు లావణ్య? మీరు డ్రగ్స్ అలవాటు చేసుకోవడమా? అదా తాగి తందనాడాలి, అబ్బాయిలతో పంటి బుర్లాడడం, ఆ వీడియోస్ ఎంత చెండాలంగా ఉన్నాయి. రేపు నీకు అక్కో చెల్లో ఉంటే వాళ్ళని కూడా వేరే వాళ్ళ దగ్గర పండబెట్టే రకంగానే ఉన్నావు. డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని కూడా అట్లనే చేసినావు. నీ దగ్గర ఎంతమంది అమ్మాయిలు 800 వీడియోలు 300 ఉన్న వీడియోలు అని అంటే నువ్వు ఎంత దరిద్రంగా అమ్మాయిలను ఎంత సప్లై చేసినావు? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు మనిషివేనా? నిజంగా చెప్పాలంటే నువ్వు మస్తాన్ మనిషిగా పుట్టుకనే ఉంటారా? అసలు మీ అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళు అయితే ఇట్లా ఉంటారా? అసలు ఏం చేస్తున్నారు మీరు? అమ్మాయిలని ఇంత వలేసి పట్టుకురావడం ఏంటి? సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి అమ్మాయిలైనా కావచ్చు, ఎక్కడెక్కడ నుండో నమ్మి ఇక్కడికి జాబులకు 10-15 వేలకు వస్తున్నారండి పాపం జాబులకి. వచ్చి ఇక్కడ చేసుకున్న వాళ్ళని అంత నమ్మించి తీసుకెళ్ళి ఆ డ్రగ్స్కి అలవాటు చేసి, ఆ మందులు తాగిచ్చి, ఆ పబ్బులను చూపెట్టి ఇచ్చే 10 రూపాయల కోసం, బట్టల కోసం ఆశపడి కొంతమంది వస్తున్నారు. ఊర్లలోకి వెళ్ళి ఈరోజు వస్తారు. ఇప్పుడు నేను ఇలా చున్నేసుకున్నానని చెప్పేసి నేనేం పతితురాలు, నేనేం ఇదని చెప్పడం లేదు. సో సబ్జెక్ట్ పరంగా రెడీ కావడం ఉంటుంది కాబట్టి మేము ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇక వస్తారు ఊర్లలోకి వెళ్ళి చున్నీలు వేసుకొని, ఆయిల్ పెట్టుకొని, ఇట్లా మొత్తం ఇవన్నీ పాపాలు వేసుకొని చూసే లోపే వారం రోజులలోనే హెయిర్ కట్లు, డ్రెస్సులు మారవడము, కొత్తం తిరగడము. నేను ఎందుకు ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా అనంటే, జనాలు అట్లా మారిపోతున్నారు. ఎందుకంటే డబ్బు లేని మనిషికి జీవితమే లేదండి. డబ్బే జీవితాన్ని నడిపిస్తుంది, డబ్బే మనసుని నడిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మనసును చంపుకొని కొంతమంది పనులు చేస్తున్నారు. కానీ అది మీ మనస్తత్వానికి వదిలేసుకోండి. మేము ఏం చేస్తున్నాం, మేము ఏం తప్పులు చేస్తున్నాము, మా పేరెంట్స్కి ఏం చెప్తున్నాం అని చెప్పేసి. నేను పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అంతా చెప్పింది యువత కోసమే. యువత మీరు నేర్చుకోండి, మీరు మంచిగా బాగుపడండి. ఇక బత్తుల ప్రభాకర్ది అయితే నేను చాలా క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక సినిమా స్టోరీనే ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ప్రిజం పబ్కు వెళ్ళడము, ఆ తర్వాత పోలీసులు ఆయన అటాక్ చేయడము, తర్వాత ఆయన వెనక పోలీసు బుల్లెట్స్ అంటే బుల్లెట్స్తోని కాలవడము, తర్వాత వెంకట్ సార్కి అది జరగడము, ఇవన్నీ ఒక సినిమా స్టోరీ. అంటే మనము పరిగెత్తుకుంటా ఉంటే వాళ్ళు మన వెనక పరిగెత్తుకుంటారు, చేసి చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చూడు. సేమ్ బత్తుల ప్రభాకర్ది కూడా రీసెంట్గా చూసుకుంటా అలానే జరిగింది. ఇక ముఖ్యంగా మనము ట్రావెల్స్ అంటే ఐడియా ఉంటుంది. ఈయన స్టోరీ కూడా ట్రావెల్ స్టోరీనే. ఎందుకంటే ఒక దగ్గర ఉండకుండా అన్నీ తిరిగాడు కాబట్టి ట్రావెల్ స్టోరీ అని పెట్టొచ్చు నాకు. ముఖ్యంగా మొత్తానికైతే బత్తుల ప్రభాకర్ అలియాస్ బంటి. ఇంత క్లియర్గా ఇన్నిసార్లు 3 సార్లు ఆయన పేరు నేను అనౌన్స్ చేయడానికి ఏంటంటే, పాపము తమ్ముడు రేపు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా
ప్రభాకర్, 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 బత్తుల ప్రభాకర్, బత్తుల ప్రభాకర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఇట్లా చెప్పడం జరుగుతుంది. 2013 ఎక్కడండి, 2025 ఎక్కడ? అసలు ఇంత ఘోరంగా పోలీసులనైనా కావచ్చు, సో సమాజాన్నైనా కావచ్చు, ఆ ప్రభాకర్ అనే వ్యక్తి మభ్యపెట్టిండు. ఈయన గురించి ఎక్కడ గాలించినా కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకనీయకుండా చాలా ప్లానెడ్గా దొంగతనాలు చేయడం అయితే స్టార్ట్ చేసిండు. సో అంత ముందుకు ఈయనను 2023 నుండి 2020 వరకు ఈయన విశాఖపట్నంలో సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ చేశారు. సో తర్వాత రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇతన్ని నాకు తెలిసిన సమాచారంలో వైజాగ్ తీసుకెళ్లే మూమెంట్లో ఆ వ్యక్తి మార్చి, ఇది చాలా క్లియర్గా డేట్ పెట్టుకోండి, మార్చి 23, 2022 అనకాపల్లి నుండి వైజాగ్ వెళ్ళే టైంలో బత్తుల ప్రభాకర్ పోలీసుల నుండి తప్పించుకోవడం జరిగింది. సో తప్పించుకొని జరిగిన తర్వాత అసలు అంత అంటే ఇక్కడ నేను ఎందుకు అంటే పోలీస్ వాళ్ళని మేము ఇక్కడ మాట అనడం అనేది కాదండి. ఎందుకంటే అంత తప్పించుకునే అంత ఎందుకు మీరు అక్కడ అతన్ని వదిలేశారు? ఆల్రెడీ ఆయన క్రైమ్ అన్న విషయం అక్కడ మనకి దాదాపుగా తెలిసింది కాబట్టి ఆయన వెంట పడ్డారు, మీరు ఆయనని తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఆ టైంలో పోలీస్ వాళ్ళు అతన్ని ఎందుకు అంత పర్టికులర్గా వదిలేయడం జరిగింది? అంటే ఇప్పుడు మనం ఏదన్నా పట్టుకున్నామంటే వాళ్ళని వదిలేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ టైంలో మరి పోలీస్ వాళ్ళు ఎందుకు వదిలేశారో నాకు కూడా అర్థం కాలేదు. అతను పారిపోవడం అయితే జరిగింది. పారిపోవడము మొత్తానికి మళ్ళీ అక్కడి నుండి రావడం జరిగింది. ఆ తర్వాత అతను ఇదే చెప్పిన కదా మీకు, నార్సింగ్లో 2 లక్షలతో ఇల్లు తీసుకున్నాడు. ఒడిశా అమ్మాయితో లివింగ్ రిలేషన్ పెట్టుకుంటా 100 మంది అమ్మాయిలతో టార్గెట్ అయితే మనకు క్లియరెన్స్ ఇచ్చిండు. ఒకటి ఇదేంటంటే యువత అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అబ్జర్వ్ చేసుకోండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తున్నామంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడానికి చాలా జాగ్రత్త పడతాం. మన ఇంటి రెంటు కరెంటు బిల్లు వస్తుంది అని అంటేనే ఒక శ్రద్ధగా మనం కరెంటు బిల్లు కట్టడం వల్లనే మనం ఇంటిలో మనకి ఏదైనా సో వెలుతురైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా అది మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయినవి. సో మనం ఇప్పుడు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నామంటే బస్ ఛార్జెస్ కంపల్సరీగా కావాలి, లేకపోతే మెట్రోకి వస్తే మెట్రో ఛార్జెస్ అయినా కావాలి. ఇవన్నీ మన మైండ్లో ఉన్నప్పుడు అంటే మనం వేసుకున్న వేనే అది, అంటే మన గమ్యానికి మనం ఒక దారి వేసుకుంటున్నాము. ఇవన్నీ మన చేతులారగా మనమే చేసుకుంటాం కాబట్టి మన భవిష్యత్తు కూడా మన చేతులారనే ఉంటుంది. కాబట్టి సో మీరు మీ భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి. ఇప్పుడు వచ్చేటువంటి బెట్టింగ్ యాప్స్ అయినా కావచ్చు, ఈ డ్రగ్స్ అయినా కావచ్చు, డ్రింక్స్ అయినా కావచ్చు, అమ్మాయిలతో తిరగొద్దని మేము కూడా చెప్పడం లేదు. దోస్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయి అబ్బాయికి. ఈ అమ్మాయి అబ్బాయిల గురించి మాట్లాడితే కొంతమంది అయితే సీరియస్గా చెప్పాలంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సీరియస్గా నా దగ్గరికి దాదాపుగా కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే మనిషికి కావాల్సింది సెక్సే. సెక్స్ లేని అసలు ఎవడు బతకలేకపోతున్నాడట. అసలు మరి ఇదేం దరిద్రమో కానీ ఆ రోజుల్లో పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇవన్నీ ఏం తెలుసండి? ఆ కాలంలో వాళ్ళు ఏమైనా ఇంత పెద్ద బుక్కులు చదివినరా, ఏమైనా చేసినలా? పెళ్ళి అనే పదానికైతే అర్థం లేకుండా చేస్తున్నారు అమ్మాయిలు. ఇయ్యాలి రేపు పెళ్ళి చేసుకుంటారు, 2 రోజులు ఉంటాడు, 2 నెలలకి 3 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు, లివింగ్ రిలేషన్స్ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కూడా చాలా అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్కి వచ్చే అమ్మాయిలు 10,000కే ఎందుకు జాబ్లకు వస్తున్నారు? ఏం అవసరం 10,000కి? ఊళ్ళల్లో చేసుకుంటే కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ దగ్గర చేసుకుంటే 10,000 వస్తున్నాయి. హైదరాబాద్కి పంపడం వల్ల మీ అమ్మాయిలు మీ అబ్బాయిలు ఎలా అవుతున్నారు ఏంటనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పేరెంట్స్కే మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మీరు మా వీడియో పూర్వకంగా అనుకోండి, లేకపోతే మా మాట ద్వారా అయినా అనుకోండి. బట్ మీ పిల్లలు చాలా జాగ్రత్త అండి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదు. అమ్మాయిలను ఎక్కడికి నమ్మి పంపించకండి. అబ్బాయిలు మీకు కూడా మరీ చెప్తున్నాం, మీరు కూడా ఎవరిని నమ్మకండి. సో అంతకుముందు వీడియోలో చూసుకుంటే బాయ్ అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా చాలా వరకు నీచమైనటువంటి కొన్ని వీడియోస్ కూడా రావడం జరిగింది. కాబట్టి అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీ కెరియర్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒక గోల్ పెట్టుకోండి, ఒక గమ్యానికి రీచ్ కండి. థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బత్తుల ప్రభాకర్ ఒకవేళ మళ్ళీ జైలు నుండి తప్పించుకుంటే మీ ఇళ్ళల్లో కూడా రావచ్చు. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ. జాతిరత్నాలు చాలా ఎక్కువ మంది అవుతున్నారు కాబట్టి మీరు కూడా అందులో ఒక జాతిరత్నాలు కాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి.